తెలుగువారే కాదు, యావత్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగిన వ్యక్తిత్వ వైభవాలు కొందరు సొంతం చేసుకుంటారు. శాసన సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా, అదే కాలంలో సంవత్సరం పాటు తమిళనాడు గవర్నర్ ఇన్‌చార్జిగా కూడా. ఇలా దశాబ్దాల పాటు ప్రజాసేవా జీవితంతో ఒక అవినాభావమైన, ఆత్మీయమైన, ప్రగాఢమైన సంబంధాన్ని పెనవేసుకున్న పెద్దలు చెనమనేని విద్యాసాగర్‌రావు గారు ఆకాశవాణి స్టూడియోస్‌కొచ్చారు. ఇది ఆకాశవాణికి కూడా ఎంతో ఆనందమయ సందర్భం. నమస్కారం సార్. నమస్కారం. ఒకసారి మళ్ళీ మీ విద్యార్థి దశలోకి వెళ్ళిపోతే, మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడే మీలో ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలు చాలా ప్రస్ఫుటంగా వచ్చాయి. చాలామంది మిత్రులు మీ వెంట ఉండటం, మీరు వారిని కలుపుకొని ముందుకు సాగటం. ముందుగా ఆ జ్ఞాపకం ఒకసారి. ప్రధానంగా నేను లా కాలేజీకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ యూనియన్లో ఎన్నికల్లో నిలబడదామనేటువంటి ఆలోచన వచ్చింది. దానికి నేను నాయకత్వ లక్షణాలను ఒక సిద్ధాంతాన్ని ఆశ్రయించి, భారతదేశంలో జనించినటువంటి ఎన్నో ఊహాజనిత సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కానీ అఖిల భారత విద్యార్థి పరిషత్తులో ఉండి ఈ కాలేజీలో అధ్యక్షుడిని కావాలనేటువంటి సంకల్పంతో అప్పుడు ఆ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. దాని తర్వాత లా కాలేజీలో నేను గెలిచినాను. కానీ మా ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది గెలవలేకపోయినారు. కానీ అప్పుడు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది గెలిచినారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున. దాని తర్వాత అప్పుడు ఉన్న పద్ధతి ఏమిటంటే, ఈ ఎన్నికైనటువంటి వివిధ విద్యార్థి సంఘాలకు ఎన్నికైనటువంటి వాళ్ళందరూ ఓట్లు వేస్తే మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యేటువంటి ఆలోచన ఉండింది. నేను ఎన్నికైన తర్వాత మా నాయకులు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని వాళ్ళు నిర్ణయం చేసినారు. గతంలో అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నికలంటే ఒక అసెంబ్లీ ఎన్నికలను తలపించేది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నికైన వాళ్ళందరూ కూడా తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలు అన్నారు, మంత్రులైనారు. కాబట్టి ఆ ప్రాధాన్యత ఉండేది. రాజకీయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ వాళ్ళ అనుబంధ సంస్థల నుంచి ఎన్నికల్లో తమ వాళ్ళని గెలిపించుకోవడానికి వాళ్ళు స్వతహాగా రంగంలో దిగేటువంటి పరిస్థితి. అందులో నేను గెలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష పదవి గెలవబోతున్నాడని, దానిలో ఏదో కొన్ని విభేదాలు రావడం వల్ల మాకున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి మిగతా వర్గాలకు వీళ్ళందరూ కలిసి నా మీద దాడి చేయడం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందటనే. అప్పుడు పడిపోవడం, దాదాపు ఒక నెల రోజుల పాటు ఉస్మానియా హాస్పిటల్లో నేను ఉండడం. అదృష్టవశాత్తు మళ్ళీ నేను బతకగలిగాను. బ్రతకగలగడమే కాకుండా ఎలాంటి మచ్చలు లేకుండా, వైకల్యం లేకుండా మొత్తానికి నా రూపాన్ని నన్ను మళ్ళీ డాక్టర్లు నాకే ఇచ్చినారు. అంటే అప్పుడు అంత తీవ్రంగా దెబ్బలు తాకాయండి? ఎంత తీవ్రత అయిందంటే అది అసెంబ్లీలో చర్చనే కాకుండా దాని తర్వాత ఎన్నికలే రద్దయిపోయినాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నాదే చివరి ఎన్నిక అప్పుడు. దాని తర్వాత ఎన్నికలే రద్దయిపోయినాయి. శాంతి భద్రతల పరిరక్షణ ఒక సమస్యగా మారింది. తర్వాతి కాలంలో ఒక 5-6 సంవత్సరాల్లో ఎంతోమంది చనిపోయినారు విద్యార్థులు. ఈ సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలతో సాయుధ పోరాటం ఇప్పుడు మళ్ళీ రావడం. ఈ ఉధృతిలో మా ఎన్నికలే చివరి ఎన్నికలు. మళ్ళీ ఇప్పుడిప్పుడు మళ్ళీ శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. ఇది మా విద్యార్థి పరిషత్తులో విద్యార్థి దశలో ఉన్నటువంటి ఈ చిన్న చరిత్ర. మీరు ఒక భావజాలం పునాది మీద, అది నాయకత్వ లక్షణం కాదు అని మీరు అన్నారు కానీ, సేవ అనుకుందాం. అయితే చిత్రంగా మీ కుటుంబంలోనే ఈ భావజాలానికి భిన్నమైన భావజాలం ఇంతే గట్టిగా ఉంది. అది మీ స్వయంగా మీ అన్నయ్య. మా పెద్దన్న గారు, తర్వాత రెండవ అన్నగారు డాక్టర్ సిహెచ్ హనుమంతరావు, ఆయన పద్మభూషణ్. వీళ్ళిద్దరూ కూడా కమ్యూనిస్ట్ నాయకులు. కాలక్రమేణా మా రెండవ అన్న ఆయన నెహ్రూయిజం దాన్ని పట్టుకొని ఆయన ఆ పద్ధతిలోనే ఈ భారతదేశానికి సరైనటువంటి ఆర్థిక విధానాన్ని ఇవ్వగలుగుతామని ఆయన ఢిల్లీకి పోయి ఆయన పిహెచ్డి చేయడం, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ డైరెక్టర్గా, చైర్మన్గా కావడం జరిగింది. ఆయనే రిటైర్ అయిపోయినాడు. రెండవ అన్న కమ్యూనిస్ట్గా ఉన్న రెండవ అన్న, వీళ్ళందరూ కూడా సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టింది సంగతి మీకు తెలుసు. 1951లో 21 అక్టోబర్ నాడు స్టాలిన్ గారి సలహా తీసుకొని వీరు సాయుధ పోరాటాన్ని విరమించి ఎన్నికల్లో పాల్గొన్నారు. 1952 ఎన్నికల నుంచి వాళ్ళు పాల్గొంటున్నారు. అయితే మా పెద్దన్నగారు నాకన్నా 22 సంవత్సరాలు వయసు ఎక్కువ.
ఇది సిద్ధాంతంలో మార్పు రావడం అనేది ఈ కాలం ఏదైతే ఉందో 22 సంవత్సరాల్లో మార్పు వస్తుంది కదా! ఈ మార్పులో భాగం కూడా. తర్వాత మా అన్నగారు ఎప్పుడు కూడా ఒక చెప్పుకోదలసిన విషయం ఏంటంటే, మా అన్నగారు ఎప్పుడు కూడా "నువ్వు విద్యార్థి పరిషత్తుకు పోవద్దు. మన సిద్ధాంతంలో వైరుధ్యం ఉందని" ఎప్పుడు నన్ను అడ్డుకోలేదు. ఎందుకంటే తాను రాసినటువంటి స్వీయ చరిత్రలో మా తమ్ముడు చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో కరీంనగర్‌లో పోయేవాడు. సముద్రాడ నాగభూషణం గారు గురువుగా ఉండేవారు. సముద్రాడ నాగభూషణరావు గారు ఎమర్జెన్సీలో మొట్టమొదటి అరెస్ట్ అయినారు కరీంనగర్ నుంచి. 18 మాసాలు జైల్లో ఉన్నాడు ఆయన. ఆయన అప్పుడు మా గురువు. అన్నగారికి తెలుసు. ఆయన స్వీయ చరిత్రలో నాగభూషణం గారి దగ్గర మా తమ్ముడు చదువుకోవడం నేను చాలా సంతోషంగా భావించి నేను అడ్డుకోలేదు అన్న విషయం చెప్పినాడు ఒకటి. తర్వాతి కాలంలో మా తమ్ముడు భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉంది. తర్వాత ఆయన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఒక దశలో మొదలు విద్యాసాగరరావు గారి అన్నగారు ఎవరంటే రాజేశ్వరరావు గారు అనేవారు. తర్వాత రాజేశ్వరరావు గారు ఎవరంటే విద్యాసాగరరావు అన్నగారని స్టేజ్కి ఆయన ఎదిగినాడు. అంటే రాజకీయంలో ఎదిగినాడని చెప్పడానికి ఈ ఉపమానాన్ని ఆయన రాసినటువంటి స్వీయ చరిత్రలో ఉపయోగించడం జరిగింది. బహుశా అది నేను మీకు బాగా అదృష్టంగా భావిస్తాను. మీకు వచ్చిన కితాబుల్లో దాన్ని మించింది లేదేమో. అంతకు మించి లేదు. ఇది అన్నిటికన్నా ముఖ్యంగా యావత్ భారతదేశంలో ఒక అన్నగారు సిపిఐ పక్ష నాయకుడిగా ఉండడం, అదే ఆయన సొంత తమ్ముడు, ఆయన చిన్న తమ్ముడు 22 సంవత్సరాల ఈ భేదం ఉన్నప్పుడు కూడా ఆయన భారతీయ జనతా పార్టీ సభ మళ్ళీ ఇద్దరు కూడా పక్ష ఈ నాయకుడిగా వేరు ఉండడం. వేరు భావజాలాల్లో మేరు శిఖరాలాగా ఎదిగారు. ఆ, ఇద్దరం వేరు పార్టీల్లో పక్ష నాయకులుగా ఉండడం అనేది ఒక విచిత్రమైన సంఘటన. అది మీరు భారతదేశంలో ఎక్కడ జరగలేదు. అది ఫ్లోర్ లీడర్గా మీరు మీ పార్టీ తరఫున బీజేపీ తరఫున అన్న సిపిఐ తరఫున. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళిపోండి సార్, ఆ అసెంబ్లీకి వెళ్ళిపోయి చెప్పండి ఎలా ఉండేది. అసెంబ్లీలో ఏముందంటే అప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎక్కువ స్థానాల్లో ఉన్నది సిపిఎం. సిపిఎం తర్వాత సిపిఐ. సిపిఐ తర్వాత మేము. ఏదైనా ప్రశ్న వచ్చి మా తర్వాత మజ్లిస్ జనతా ఉండేవాళ్ళు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలి. అదివరకే సబ్జెక్టు సగం అయిపోతుంది సహజంగా. తర్వాత మా సిద్ధాంత ప్రకారంగా మా పార్టీ అనుకున్న ప్రకారంగా నా దైన శైలిలో నేను కూడా గుర్తింపు పొందే విధంగా నేను మాట్లాడగలిగేవాడిని, మాట్లాడుతుండేవాడిని. సాధారణంగా చిన్న చిన్న విషయాల్లో ఈ రాజకీయ విభేదాలు ఉండేవి కావు మాలో. ఆ సమస్య పరిష్కారం ఏ విధంగా కావాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం జరగాలి, సరైనటువంటి చట్టం ఏ విధంగా రూపొందాలి అనేటువంటి భావనతోనే మా యొక్క చర్చలు ఉండేవి. ఏ పేపర్లో కానీ నేను వెళ్ళలేదు, అన్న ఈ విధంగా మాట్లాడితే తమ్ముడు ఈ విధంగా మాట్లాడాడండి, ఈ పార్టీకి చెందిన అన్న ఈ విధంగా మాట్లాడితే ఆ పార్టీకి చెందిన తమ్ముడు ఈ విధంగా మాట్లాడినాడు, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నాయి, వీళ్ళు తమ సిద్ధాంతాలు ఉపయోగించుకున్నారు, బంధుత్వాన్ని ఉపయోగించుకున్నారు అనేటువంటి విమర్శలు ఎప్పుడు రాలేదు. అంటే సమస్య పరిష్కారం ప్రధానం. భారతదేశ చరిత్రలోనే మీకు తెలుసు ప్రైవేట్ బిల్స్ పాస్ అవుతాయి, ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతారు. సాధారణంగా ప్రైవేట్ బిల్లులు శుక్రవారం నాడు ప్రైవేట్గా మేము మూవ్ చేస్తాం. నేను ఒక బిల్లు ప్రవేశపెట్టాను. మొదటి వివాహం ఉండగానే ఎవరైనా రెండవ వివాహం చేసుకుంటే శిక్షార్హులని ఉంది. 494, 495 ఉంది. శిక్షార్హులైనప్పటికీ కూడా అది బెయిలబుల్, తర్వాత నాన్ కాగ్నిజబుల్. బెయిల్ ఇచ్చేదగినటువంటి నేరము, గుర్తించదగిన నేరం కాదు అన్నట్టుగా ఉంది అది. కానీ నేను బిల్లు ప్రవేశపెట్టి ఇది తప్పు, దీని పనిష్మెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు దీన్ని గుర్తించదగిన నేరంగా, బెయిల్ ఇవ్వకూడనటువంటి నేరంగా చేర్చాలని ఒక అమెండ్మెంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలామంది మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం, ఇది కింది కోర్టులో ఎన్నో కేసులు ఉంటాయి. పాపం రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్య అట్లా ఇది కాగ్నిజబుల్ కాదు కదా, గుర్తించదగిన నేరం కాదు కాబట్టి ప్రైవేట్ కేసు పెట్టుకోవాలి. ఆమె ప్రైవేట్ కేసు పెట్టుకుంటే ఒక అడ్వకేట్ ఎంగేజ్ చేయడానికి డబ్బులు పెట్టాలి, ప్రతిరోజు కోర్టులో హియరింగ్కి రావాల్సి ఉంటుంది, వచ్చేటప్పుడు తన పిల్లలు ఉంటే పిల్లల్ని తీసుకొని రావాలి, ఒకవేళ పిలిచినప్పుడు వినపడకపోతే మళ్ళీ కేసు రద్దు అవుతుంది, మళ్ళీ అడ్వకేట్తో పెట్టుకొని మళ్ళీ కేసు పెట్టుకోవాలి. కానీ అదే నాన్ బెయిలబుల్ అయితే, కాగ్నిజబుల్ అయితే పోలీస్ వారి కేసు ఫైల్ చేస్తారు, ఆమె ప్రతిరోజు కేసుకు రావడానికి వెళ్ళేది. ఒక్క కలంపోటుతో కొన్ని వేలాది మంది మహిళలు లాభపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ బిల్లు పెట్టినప్పుడు మా విప్ గారు ఎన్టీ రామారావు గారికి ఫోన్ చేసినారు. బిల్లు చర్చకు వస్తుంది, ఓటింగ్కి వస్తుంది, మరి మేము ఓటింగ్ వ్యతిరేకం చేయాలి కదా, మరి ఏం చెప్తారని ఎన్టీ రామారావు గారితో చెప్పడం జరిగింది ఆమె. అప్పుడు నన్నమలేని రాజకుమారి గారు నాకు బాగా జ్ఞాపకం ఉంది. చెప్తే ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఏంది ఎవరు పెట్టారు బిల్లు, ఇది విద్యాసాగరరావు గారా,
విద్యాసాగర్ మనవాడే కదా అంటాడు ఆయన. అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడతారో, ఒక ప్రతిపక్షంగా మాట్లాడతారో వాళ్ళందరూ కూడా తన వాళ్ళు అనుకునేవాడు ఆయన. లేదు అసలు మద్దతు ఇద్దామన్నాడు. కాదండి, ఇది ప్రతిపక్షం గెలిచినట్టు అవుతుంది, బిల్ పాస్ అయితే ప్రభుత్వం ఓడినట్టు అవుతుంది అంటే బిల్ ఏమిటని అడిగినాడు ఆయన. అయితే మహిళలకు సంబంధించినది హక్కులు కానీ చెప్పింది ఆయన. లేదు మద్దతు ఇవ్వండి అన్నాడు. ఒకటి తర్వాత అందరూ మద్దతు ఇచ్చినారు. సమరసింహారెడ్డి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇచ్చినారు. బిల్లు పాస్ అయింది, చట్టమైంది. యావత్ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఆ చట్టం అమలవుతుంది. అది ఆ రాష్ట్ర శాసనసభలో ప్రైవేట్ బిల్లును నేను అందులో మూవ్ చేయడం జరిగింది. అదే ఆ ప్రైవేట్ బిల్లు అయినాక 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక సమావేశాన్ని పెట్టుకున్నాం మేము. దానికి నాదెండ్ల మనోహర్ గారు అధ్యక్షత వహించినారు. అప్పుడు అందరూ కూడా మళ్ళీ ఒక ఉత్సవంలో మేము ఇక్కడ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎన్నో మైలురాళ్లలో ఇదొకటి గుర్తుంచుకోదగింది. ముఖ్యంగా మహిళలకి ప్రత్యక్షంగా ఉపయోగపడే అంశం. బాగుందండి. తర్వాత 1947 ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం అనగానే కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా ఉన్న భారతీయులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ హృదయాలకి ఒక అద్భుతమైన పవిత్రమైన భావన. హైదరాబాద్ విమోచన అనగానే కూడా అదే భావోద్వేగం కదా, దాని గురించి ఒక మాట చెప్పండి. హైదరాబాద్ విమోచన ఉద్యమం అనేది 17 సెప్టెంబర్ 1948లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 56లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రీఆర్గనైజేషన్లో ఆంధ్ర తెలంగాణ ఒకటైపోయినాయి. అయిన తర్వాత ఈ 17 సెప్టెంబర్ యొక్క ప్రాధాన్యత మరుగున పడిపోయింది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో అప్పుడు బ్రిటిష్ పాలన ఉండింది, ఇక్కడ నిరంకుశ నిజాం పాలన ఈ ప్రాంతం ఉంది, కాబట్టి దాని గురించి ఎవరు ఆలోచించలేదు. కానీ ఇందులో స్వాతంత్రానికి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల యొక్క మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఒక పవిత్రమైన దినమది స్వాతంత్రం అనేది. యావత్ భారతదేశంలో 15 ఆగస్టు 1947 నాడు స్వాతంత్రం వస్తే త్రివర్ణ పతాకం ఎగిరితే ఈ హైదరాబాద్ సంస్థానంలో త్రివర్ణ పతాకం ఎగిరింది ఒక 13 మాసాల 2 రోజుల తర్వాత ఎగిరింది ఇక్కడ. అంటే ఆ 1947 నుంచి 48 వరకు. అంతవరకు ఉన్న ప్రభుత్వం ఏది? నియంతృత్వం. స్వాతంత్రం రానట్టే కదా. ఇది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 565 ప్రిన్స్లీ స్టేట్స్. ఈ ప్రిన్స్లీ స్టేట్స్లలో హైదరాబాద్ సంస్థానం అతిపెద్ద సంస్థానం, అతి ముఖ్యమైన సంస్థానం. ఈ సంస్థానాన్ని పరిపాలించేటువంటి నిజామే ప్రపంచంలో అతిపెద్ద ధనవంతుడు. మరి ఈ సంస్థానము ఆనాడు స్వాతంత్రం చెందలేదు. స్వాతంత్రం రావడానికి కోసం ప్రజలందరూ అనుకున్నారు ఢిల్లీలో త్రివర్ణ పతాకం ఎగురుతుంది, మరి మా ఈ హైదరాబాద్ సంస్థానంలో త్రివర్ణ పతాకం ఎందుకు ఎగరడం లేదు, ఎందుకు మాకు స్వాతంత్రం రాలేదు అని అన్ని పార్టీలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అతి సామాన్య ప్రజలు నడిపించినటువంటి ఉద్యమం అది. అప్పుడున్నటువంటి ఆ ప్రజల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అయితే గీతాలు వారు రాసిన గీతాలే. బండి యాదగిరి ఉన్నాడు, బండి వెనుక బండి అని గీతం ఎంత పాపులర్ అయిందో ఆల్ ఇండియా రేడియోలో కూడా ఎప్పుడు వస్తుంటుంది. ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటలే నాయకత్వాన్ని వహించినాయి ఆనాటి ఉద్యమాలకు. ఆ ఉద్యమాలలో ఎంతోమంది వాళ్ళు రక్తతర్పణం చేయడం జరిగింది. ఇటు రజాకర్లతో పాటు మరి నిజాం పోలీసులు వీళ్ళందరూ వీళ్ళకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రజలే చేయడం జరిగింది. నిజాం నుంచి విమోచన కావాలి. మెయిన్ సబ్జెక్ట్ ఏమిటంటే విమోచన కావాలి. ఈ విమోచన కొరకు సత్యాగ్రహ మూమెంట్లో రావినారాయణ రెడ్డి గారే ఈ యొక్క సత్యాగ్రహంలో మొట్టమొదటిగా పాల్గొన్నాడు. ఆయన రావినారాయణ రెడ్డి గారి వారితో పాటు అన్ని రాజకీయ పార్టీలు, వివిధ స్వచ్ఛంద సంస్థ అందరూ కూడా పాల్గొన్నారు. ఆయన జైలుకు పోయినాడు. తర్వాతి కాలంలో 1952లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చినాయంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూకు వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ ఆయనకు వచ్చినాయి ఓట్లు. తెలంగాణ ఉద్యమం యొక్క ప్రభావం దానివల్ల చాలామంది పాల్గొని ఆయన గెలపడం జరిగింది. మొదలు సత్యాగ్రహ ఉద్యమాలైనాయి, దాని తర్వాత సాయుధ పోరాటాలు జరిగినాయి. చాలా గొప్ప విషయం ఏమిటంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గ్రామ ప్రజలు ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, మహిళలు వీళ్ళందరూ తమ చేతికి ఏది దొరికితే దాన్ని ఆయుధంగా మలుచుకొని రజాకర్లకు వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. ప్రధానంగా మీరు చూస్తే బైరాన్పల్లి, పర్కాల్, మరో జలియన్వాలా బాగ్ మాదిరి అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. పర్కాల్లో 2 సెప్టెంబర్ 1947 నాడు త్రివర్ణ పతాకం ఎగిరేస్తామనంటే దాన్ని ఎదుర్కొన్నా కూడా ప్రజలందరూ వేలాది మంది ప్రజలు పర్కాల్లో వాళ్ళందరూ కూడా గుమిగూడితే అప్పుడు విచక్షణారహితంగా పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. చాలామంది చనిపోయినారు. అక్కడ నేను
మా అమ్మ పేరట అమరధామాన్ని నిర్మాణం చేసినారు. మొత్తం తెలంగాణలో అప్పుడు తెలంగాణ ఉద్యమం అయ్యేటప్పుడు తెలంగాణ వార్తలు టీవీలలో వస్తే మొదలు దాన్ని చూపెట్టేది అమరధామాన్ని. ఇప్పుడు అదే చూపెడతారు. అక్కడ అమరధామం ఉంది. అదేవిధంగా బైరాన్పల్లిలో దాదాపు 98 మందిని నిలబెట్టి కాల్చి చంపడం జరిగింది. ఇవన్నీ దారుణమైనటువంటి మారణహోమాలు జరిగినాయి. అయితే 1998 17 సెప్టెంబర్కు 50 సంవత్సరాలు నిండినాయి దానికి. అప్పుడు దీన్ని స్వర్ణోత్సవంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాన్ని డిక్లేర్ చేశారు. ఆయన ఇక్కడ లైటింగ్ గీటింగ్ అసెంబ్లీ అంతా చేసేసి పారిన పోయినాడు. మేమన్నాము 17 సెప్టెంబర్ నాడు ఒక నిజాం కాలేజ్ గ్రౌండ్లో బ్రహ్మాండమైన పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి అద్వానీ గారిని రమ్మన్నాం, ప్రతిపక్ష నాయకుడిని. అద్వానీ గారి చేత ఆనాడు స్వాతంత్ర సమర యోధులందరినీ కూడా సన్మానం చేయించినాం. ఆ స్వాతంత్ర సమర యోధులలో ప్రధానమైన వాడు వందేమాతర రామచంద్రరావు. ఇటువంటి వాళ్ళు 100కు పైగా ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులందరినీ అద్వానీ గారు ఒక్కొక్కరి దగ్గరికి పోయి సన్మానం చేసినాడు. చేసిన తర్వాత మేము ఒక డిక్లేర్ చేసినాం మా పార్టీ ఆనాడు. హైదరాబాద్ సంస్థానం ఏదైతే విమోచన పొందిందో, ఇదే ఆల్ ఇండియా రేడియోలో నిజాం గారు వచ్చి నేను సరెండర్ అవుతున్నానని ప్రకటించినాడు ఆయన. అప్పుడు రేడియో డక్కన్ అనుకుంటా, డక్కన్ రేడియో డక్కన్లో ప్రకటన చేసినాడు ఆయన 17 సెప్టెంబర్ నాడు. ఆనాడు భారతదేశంలో విలీనం చేయడంతో పాటు ఆయన ఇది కేసు పెట్టాడో యునైటెడ్ నేషన్స్లో, హైదరాబాదు ఇండిపెండెంట్గా నేనే ప్రభువును, నేనే సార్వభౌమ అధికారం నాకే ఉందని ఆయన డిక్లేర్ చేసినాడు. పాకిస్తాన్ దాన్ని రికగ్నైజ్ చేసింది, ఇట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ది నిజాం అని. అయితే దాన్ని అన్ని కూడా వదులుకున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. సెకండాబాద్ బుల్లారం గ్రౌండ్లో ఆర్మీ మేజర్ జనరల్ చౌదరి గారు త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసినారు. అంటే ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణనే కాదు, తెలంగాణ, మరాఠ్వాడ, కర్ణాటక 3 ప్రాంతాలు కలిసి ఆనాడు హైదరాబాద్ సంస్థానం అన్నారు. హైదరాబాదులో ఉన్నటువంటి 8 జిల్లాలు, మహారాష్ట్ర మరాఠ్వాడలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలతో కూడుకున్నటువంటిది హైదరాబాద్ సంస్థానం. అయితే ఇది స్టేట్ రీఆర్గనైజేషన్ తర్వాత 5 జిల్లాలు మహారాష్ట్రలో కలిసిపోయినాయి, 3 జిల్లాలు కర్ణాటకలో కలిసిపోయినాయి, ఈ 8 జిల్లాలు ఆంధ్ర ప్రాంతంతో కలిసిపోయినాయి. ఆనాడు మేము అన్నది ఏమిటంటే, ఈ 17 సెప్టెంబర్ను మీరు అధికారికంగా ప్రతి సంవత్సరం ఉత్సవంగా నిర్వహణ చేయండి. తెలంగాణ ఈ ప్రాంతానికి వచ్చినటువంటి విమోచన అది. ప్రజలు నానా హింసలు పెట్టినారు, ఎంతోమందిని మతాల మార్పిడి చేశారు. అప్పుడున్నటువంటి నిజాం మొదలు ఈ తెలుగును బ్యాన్ చేసినాడు. ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళ మీకు విచిత్రం ఉంటుంది. ఒకటి, తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువైపోయినారు హైదరాబాదులో. కన్నడ, మరాఠీ మాట్లాడే వాళ్ళు, కొంతమంది తెలుగు వాళ్ళు మాట్లాడుతుంటే తెలుగు మాట్లాడే వాళ్ళని చూసి నవ్వేవాళ్ళు. తెలుగు అంటే తెలంగి, బేడంగి అనేవాళ్ళు. దీనికి కారణం తెలుగు భాషను వీళ్ళు బ్యాన్ చేయడం వల్ల. సో ఇటువంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి. అయితే ఈ తెలంగాణ ఈ 17 సెప్టెంబర్ అనేది అధికారికంగా మీరు నిర్వహించి కుమరం భీమ్ కానీ, షౌబుల్లా ఖాన్ కానీ వీళ్ళందరికీ విగ్రహాలు పెట్టండి. ప్రధానంగా ఒక షౌబుల్లా, ఇది హిందూ ముస్లింకు వ్యతిరేకమైన కాదు, ఇది ఒక స్వాతంత్రాన్ని సాధించుకున్నటువంటి ఒక శుభదినం. ఈ స్వాతంత్రంతోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముడిపడి ఉంటాయి, వాళ్ళ జీవితాలు ముడిపడి ఉంటాయి. అందుకోసం దీన్ని అధికారికంగా నిర్వహించి మీరు వీళ్ళందరినీ యొక్క స్థలాలు గుర్తించండి, వీళ్ళ యొక్క విగ్రహాలన్నీ కూడా మీరు పెట్టాలని చెప్పినాం. కవులు అయితే మీకు తెలుసు, కళాకారులు మీకు అందరికీ తెలుసు. కమ్యూనిస్టులు కానీ, ఇప్పుడు సుందరయ్య గారు, రాజేశ్వరరావు గారు, తలిమ నాగిరెడ్డి గారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. వాళ్ళు ఇక్కడ, ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఇది తెలంగాణ అంత ప్రధానంగా తీసుకున్నారు. రాజకీయ భావజాలాలు వేరు, ఈ స్వాతంత్ర ఏదేమైనప్పుడు కూడా కమ్యూనిస్టు వాళ్ళు సాయుధ పోరాటాన్ని ఆనాడు 21 అక్టోబర్ 1951లో వాళ్ళు ఉపసంహరించుకున్నారు. అది అయిపోయింది. షౌబుల్లా ఖాన్ 1948 22 ఆగస్టు నాడు ఆయన చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడంటే, ఒకరోజు మొదలే ఈ హైదరాబాద్ నిజాం వ్యతిరేకంగా ఎవరు రాసినా కూడా, ఏ విలేకరి రాసినా కూడా వాని హతమారుస్తామని కాసిం రజ్వీ హెచ్చరించడం జరిగింది. ఇక్కడ జమ్రుద్ మహల్ అనేది ఉండే అక్కడ సమావేశపరిచి, ఆ సమావేశం అయినప్పటికీ కూడా షౌబుల్లా ఖాన్ వెనుకంజ వేయకుండా ఆయన ఇమ్రోజ్ పత్రికలో, మాదుగుల నరసింహరావు గారు అనేవారు కూడా ఉండేది దాని పేపర్ సంబంధించిన అతను, ఆ పేపర్లో స్పష్టంగా రాసినాడు షౌబుల్లా ఖాన్, మొత్తం భారతదేశం అనేది శరీరం అయితే హైదరాబాదు గుండెకాయ లాంటిది, ఇది సపరేట్గా ఉండడానికి వీల్లేదు శరీరం నుంచి. ఎందుకంటే నిజాం ఏం చేసినాడు, ఇది సపరేట్ స్టేట్ అని, ఆయన సార్వభౌముడనని 20 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇవ్వడం, పాకిస్తాన్ రికగ్నైజ్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి. సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఒక స్మగ్లర్
ఆయన లండన్లో ఉండేవాడు. ఆయన చేత ఆర్మ్స్ అన్ని స్మగిల్ చేసి భారత ప్రభుత్వం పైన యుద్ధం చేస్తామేమో అనేటువంటి ఆలోచనకు నిజాం రావడం జరిగింది. ఇది పొరపాటిది, ఇది హృదయం ఇది. కాబట్టి హృదయం శరీరంతో కలవాల్సిందే. అందుకోసం దీన్ని విమోచన జరగాలి, విమోచనతో పాటు విలీనం జరగాలి. ఈ ప్రాంతం భారతదేశం విలీనం జరగాలని ఆయన ఇమ్రోజ్ పత్రికలో రాస్తే తెల్లవారి ఆయన చంపడం జరిగింది. భారతదేశంలో ఈ విధంగా చనిపోయిన రైటర్స్, విలేకరులు ఇద్దరు. గణేష్ శంకర్ విద్యార్థి అని 1931లో లక్నోలో చంపబడ్డాడు. తర్వాత రెండో విలేకరి ఒక మన షేబుల్లా ఖాన్. మరి అక్కడ ఉన్నటువంటి గణేష్ శంకర్ విద్యార్థి పేరిట ఎన్నో కాలనీస్ ఉంటాయి, అక్కడ ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, ఆయన పేరిట ఎన్నో ఉన్నాయి. కానీ షేబుల్లా ఖాన్ విగ్రహం లేదు, కనీసం లైబ్రరీ కూడా లేదు. కాబట్టి ఆ లైబ్రరీ పెట్టాలి. హిందూ ముస్లింల యొక్క కలయికకు ఇది చాలా బాగుంటుంది, మత సామరస్యం పెరుగుతుందని మేము ఆనాడు 17 సెప్టెంబర్ నాడు డిమాండ్ చేసినాం. అద్వానీ గారి నేతృత్వంలో వేలాది మంది ప్రజల సమక్షంలో, వందలాది మంది స్వాతంత్ర సమరయోధుల మధ్యన. కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అప్పటి నుంచి ఉద్యమం చేస్తూ వచ్చినాను. మొన్న పోయినసారి ఆజాదీ కా అమృతోత్సవ సందర్భంగా మరి అమిత్ షా గారే స్వయంగా వచ్చి అధికారికంగా, అంటే ఆజాదీ కా అమృతోత్సవంలో అధికారికంగా చేయొచ్చు, అధికారికంగా సికింద్రాబాద్లో ఆయన ఇది 17 సెప్టెంబర్ను డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని చూసి చంద్రశేఖరరావు గారు నేను కూడా చేస్తాను 10 సంవత్సరం అని ఆయన సమైక్యతా దినంగా చేసినారు. 2 సంవత్సరాలు అయిపోయింది. 98 వరకు ఏ చర్చ లేదు. 98లో మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఒకడు విమోచన అంటారు, ఒకరు విలీనం అంటారు, ఇంకోరు విద్రోహం అంటారు. విద్రోహం అంటే అది సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ వచ్చింది, దానిలో ఎంతోమంది వందలాది వేల మంది చనిపోయినారు కాబట్టి ఇది విద్రోహం అని కొందరు అంటారు. మరి సుందర్లాల్ కమిటీలో వందలాది మంది చనిపోతే ఈ 98 వరకు ఎందుకు ఊరుకున్నారు మీరు? మిగతా వాళ్ళు ఎవరైతే ఇది విమోచన కాదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇన్ని రోజుల వరకు అనలేదే, మీరు చర్చలు చేయలేదే? ప్రొద్దున లేస్తే 17 సెప్టెంబర్ 1998 తర్వాత ఇదే చర్చలు. కాబట్టి ఈ మధ్య మొన్ననే గెజెట్ పబ్లికేషన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. 17 సెప్టెంబరు ఇది విమోచన దినం. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం వల్ల, ఎంతోమంది వాళ్ళు త్యాగం చేయడం వల్ల ఇది మనకు సాధించింది. భారతదేశంలో విలీనం అయింది. ఈ 565 సంస్థానాల్లో అతిపెద్ద సంస్థానం కలిసిన రోజు ఇది. కాబట్టి దీన్ని మనం విమోచన దినంగా భావించి ఉత్సవాలు జరిపించాలని అన్నారు. ప్రజల పాలనా దినం అని పెట్టారు. ప్రజల పాలనా దినం నేను ఇందులో విమర్శించడం లేదు. మీరు ఈనాడు ఏదో ఉత్సవం చేస్తున్నారో నాకు అదే సంతోషం. ఎందుకంటే 98 నుంచి అధికారికంగా గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించి మీరు ఉత్సవం చేస్తున్నారు. అంతేకాకుండా రేపు 17 సెప్టెంబర్ నాడు మరి అమిత్ షా గారు రాబోతున్నారు హైదరాబాద్, సికింద్రాబాద్కు. ఆయన 17 సెప్టెంబర్ను బ్రహ్మాండంగా ఇది ఒక విమోచన దినం అని త్రివర్ణ పతాకాన్ని ఎగిరేస్తారు. మేము మొదలు 17 సెప్టెంబర్ ఆనాడు ఏదో ఉత్సవం జరుపుకుంటున్నారు, ఇక్కడనే జరుపుకుంటున్నారు, ఈ గ్రౌండ్లో జరుపుకుంటున్నారట, మన పబ్లిక్ గార్డెన్ గ్రౌండ్స్లో జరుపుకుంటున్నప్పుడు మీరు జరుపుకోండి, దాన్ని ప్రజాపాలన పెట్టండి. కానీ విమోచన అనేది ఈనాడు మాత్రం జరిగినది విమోచన దినం. దీన్ని మనం దీనిగా చేస్తున్నాం, దానిగా అన్నా పర్లేదు, కానీ విమోచన దినంగానే దీన్ని భావించాలనేది మా యొక్క అభిప్రాయం. అది జరిగింది. దానికి మేమైతే 1998 నాడు మేము విమోచన దినం అధికారికంగా జరిపించాలని భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమం మాకు సఫలీకృతమైంది. దానికి మేము సంతోషపడతాం. తొలి మలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా మీకు చాలా అనుభవాలున్నాయి, జ్ఞాపకాలున్నాయి. సంక్షిప్తంగా చెబుతారా? తెలంగాణ ఉద్యమం అనేది మొదలు అప్పుడు 1959లో జరిగినటువంటి ఉద్యమం. అది అంచబడ్డది. మళ్ళీ 52లో రామాచారి గారు ఉద్యోగాల కోసం ఆయన మొదలు ఉద్యమం చేస్తే అప్పుడు ఫైరింగ్ జరిగింది. తర్వాత మళ్ళీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ మళ్ళీ దశ ఉద్యమంలో అప్పుడు ఉద్యమం చేయడం వల్ల కొంచెం వైలెంట్ కావడం, ఫైరింగ్లో ఎంతోమంది చనిపోయినారు. కానీ ఇప్పుడు పోలీస్ ఫైరింగ్ జరగలేదు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యల ఫలితంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేసుకోవడం, తర్వాత చివరికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం వల్ల మొత్తానికి తెలంగాణ సాధ్యమైంది. నా వంతు పాత్ర నేను ఖచ్చితంగా పోషించడం జరిగింది. అందులో తెలంగాణకు సంబంధించి ఈ 17 సెప్టెంబర్ యొక్క ప్రాధాన్యత చెప్పడానికి అన్ని పోస్టులు మొత్తం హైదరాబాద్ అంతా అతికించినా మనం. అసలు నీకు స్వాతంత్రం వచ్చిందని ఎప్పుడైనా ఒక పిల్లాడు అడిగితే ప్రతి స్కూల్లో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం. తర్వాత అమరధామాన్ని మనం నిర్మాణం చేసి పర్కాల్లో, అంతేకాకుండా ఉద్యమాలు చేయడం. జాయింట్ యాక్షన్ కమిటీ అయితే అప్పుడు ఏర్పడదో, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉద్యోగులు, విద్యార్థులు అందరితో పాటు మా పార్టీ తరఫు నుంచి నేను కూడా అందులో పాల్గొనడం జరిగింది. మొత్తానికి తెలంగాణ ఈ ఉద్యమం వల్ల సుగమైంది. బాగుంది సార్. మీ కుటుంబ నేపథ్యం గురించి కొంచెం మా శ్రోతలతో పంచుకుంటారా? మా కుటుంబంలో నాకు 8 రకాలు, 4 అన్నదమ్ములం.
మా 12 మందే కాక మా అమ్మ చెప్పేది ఒక ఇద్దరు కవల పిల్లలు పుట్టి చనిపోయినారని, తర్వాత ఇంకోతను పుట్టి చనిపోయినాడు, మొత్తం 15 మంది. అయితే ఒకసారి హైదరాబాద్లో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ మీద చర్చ జరుగుతూ ఉన్నది. జరిగినప్పుడు నన్ను మాట్లాడని స్పీకర్ గారంటే ఆయన లేచి ఆబ్జెక్షన్ చేసినాడు. అసలు విద్యాసాగరరావు గారికి ఏం హక్కు ఉన్నదండి? విద్యాసాగరరావు గారి తల్లిదండ్రులు అనుకుంటే ఈయన కొంప మునిగేది, మా అసెంబ్లీలో ఉండేవాడు కాదని. అంటే 15 మంది మా కుటుంబ సభ్యులు, అందరూ కూడా చాలా బాగా ఉన్నారు. రాజకీయాల్లో ఏదో ఒక అన్న ఉండే ఆయన చనిపోయినాడు ఈ మధ్యనే, రాజేశ్వరరావు గారు. అందరూ బాగా చదువుకుని బాగా మంచి గౌరవప్రదమైనటువంటి కుటుంబాలుగా జీవిస్తున్నారు. 1998లో అద్వానీ గారిని పిలిపించి మీరు వందలాది మంది స్వాతంత్ర సమరయోధుల్ని సన్మానింపజేశారు కదా. అద్వానీ, వాజ్పేయి వంటి మహనీయులతో మీకుండే అనుబంధం గురించి ఒక మాట. నాకు వాజ్పేయి గారితో మొదలు విద్యార్థి దశలో ఉన్నప్పుడు వాజ్పేయి గారు నాకు చాలా దగ్గరగా ఉంటుంది. వారి సభల్లో చేసినాం. 75లో కరీంనగర్లో వాజ్పేయి గారి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసినాం ఆయనకు పరస్పరం చేయడానికి. ఆయన పరస్పరం చేసిన తర్వాత వాజ్పేయి వెంటనే కొన్ని రోజులకే, మీకు తెలుసు, ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయబడింది. వారు అరెస్ట్ అయ్యి ఆ జైల్లో ఉన్నారు, బెంగళూరు జైల్లో బంధించబడ్డారు. నేను అరెస్ట్ కాబట్టి వరంగల్ జైల్లో ఉన్నాను సంవత్సరం పాటు. వరంగల్ జైల్లో నేను ఉన్నాను. ఎమర్జెన్సీ తర్వాత మరి 98లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు అసెంబ్లీలో 3వసారి ఎమ్మెల్యేగా ఉన్నాను. 3 సార్లు వరుసగా నిలబడ్డాను. కానీ వాజ్పేయి గారికి మరి ఆయన ప్రధానమంత్రిగా నిలబడాలి కాబట్టి ఒక ఓటు కావాలి కదా అని నన్ను ఎమ్మెల్యేగా ఉండగానే కరీంనగర్ పార్లమెంటుకు ఆయన ఎన్నికల్లో నన్ను నిలబెట్టించినాను. నేను ఎంపీగా గెలిచినాను. దాని తర్వాత మరి మళ్ళీ 13 మాసాలకి వారు పోవడం, తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత నేను అప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నన్ను నియామకం చేసినారు. నేను అధ్యక్షుడైన తర్వాత అప్పుడు 12 స్థానాలు గెలుచుకున్నాం మేము. అసెంబ్లీ 7 ఎంపీ స్థానాలు గెలుచుకున్నాం. ఈ 7 ఎంపీ స్థానాలు గెలుచుకున్న తర్వాత నేను అధ్యక్షుని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు మద్దతు ఇచ్చినారు. వారి మద్దతు ఇచ్చే లేఖను కూడా నాతో ఢిల్లీకి పంపిస్తే నేను వాజ్పేయి గారికి ఆ లేఖను ఇవ్వడం, వారు వెంటనే ఆ లేఖను తీసుకుని పోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయి ఇవ్వడించిన తర్వాత వారు ప్రధానమంత్రి అయినారు. తర్వాత నాకు తెల్లవారో మర్నాడో నన్ను ఒక మంత్రివర్గంలోకి తీసుకోవడం, నన్ను హోంమంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా ఆయన చేసి అద్వానీ గారి దగ్గర నన్ను ఉంచినారు. అంతకుముందు అద్వానీ గారు కూడా ఎన్నో కార్యక్రమం వచ్చేది. అద్వానీ గారి రథయాత్రలో నేను ఎన్నోసార్లు పాల్గొన్నాను. అద్వానీ గారు రథయాత్రలో ఉన్నప్పుడు మన సంజయ్ ఇప్పుడు ఉన్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి, ఆయనే అక్కడ కార్పొరేటర్గా ఉండేవాడు. ఆయన బాగా చురుగ్గా ఉండేవాడు ఆయనే. అవును సార్. ఇంత సుదీర్ఘ ప్రజా జీవన నేపథ్యంలో చాలా మైలురాళ్ళు ఉంటాయి. బహుశా ఒక గ్రంథం రాస్తూ ఉండుంటారు మీరు మీ జ్ఞాపకాలని. అయితే ఇంకే చెప్పుకోదగ్గ ఏమన్నా ఉన్నాయా? ఒకటి నాకు చెప్పుకోదగ్గది, రాజకీయ పార్టీతో పాటు సామాజిక సేవ చేయాలన్నది ఒక చాలా ప్రధానమైనటువంటి విషయం. అది నేను సామాజిక సేవ చేస్తుంటాను చాలామందితో కలిపి. ఒకటి నా ఉద్దేశంలో ఒకటి ప్రధానమైనది ఏమిటంటే, మహిళ ప్రసవం అనేది పురుషులు కాదు కదా, మహిళలకి అవకాశం ఉంది. ఆమెకి ఆ హక్కు ఇవ్వాలండి. హక్కు, రైట్ టు డెలివరీ అనేది ఆమెకి ఉంది. కాబట్టి యు మస్ట్ గివ్ ఎ ఛాన్స్ టు ది ఉమెన్ టు డెలివర్ హర్ చైల్డ్ ఇన్ ఎ హాస్పిటల్ ఆఫ్ హర్ చాయిస్. ఏ ఊరోళ్ళైనా హైదరాబాద్ వస్తే ఆమెకు నొప్పులు వస్తే ఏ హాస్పిటల్లోనైనా జైన్ కావచ్చు, ఆమెకు ఎలాంటి ఖర్చు లేకుండా ఆమెకు డెలివరీ చేయాలి. తర్వాత మీరు డబ్బులు రీఎంబర్స్ చేసుకోవచ్చు అనేటువంటి అది ఆలోచించి దాన్ని నేను ప్రారంభం కరీంనగర్లో చేసినాను. కరీంనగర్లో ఎలాంటి ఖర్చు లేకుండా డెలివరీ అది అని చేసినాం. ఇప్పుడు మాకు 2004లో మేము ఓడిపోయిన తర్వాత కొంత మళ్ళీ మేము వెనుకబడిపోయినాం ఇక్కడ తెలంగాణలో. మళ్ళీ మోడీ గారి నేతృత్వంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు, పిల్లలకు, విద్య, వైద్యం అనేది అతి ప్రధానంగా తీసుకోవాలనేది నా మెయిన్ ఎజెండా. ఇన్ని దశాబ్దాలుగా అంతే ఉత్సాహంతో ఉన్నారు మీరు. మాట, ఆలోచనే కాకుండా మీ శరీర ఆకృతి కూడా ఎంత ఫిట్నెస్గా, ఎంత గ్లామరస్గా ఉండడం వెనుక రహస్యం ఏంటి? ప్రత్యేకమైనది ఏం లేదు. ఒక ఎప్పుడు పని చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, తినడం, కొంచెం నియంత్రణ, సెల్ఫ్ రెస్ట్రైన్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది జీవనం సాగించడానికి. అది కొంత పాటిస్తాను. కానీ పెద్దగా నేను ఏదో చేస్తాను, ఏదో పూజ పునస్కారాలు, తర్వాత పెద్ద యోగా చేస్తాను, 100 కిలోమీటర్లు వాక్ చేస్తాను, అది చాలా తప్పది. అది అవసరం కూడా లేదు మనిషికి. సహజమైన అందగాడు. సహజంగా ఏదో చేసేది చేయాలి. బాగుంది సార్. ప్రధానమంత్రి మోడీ గారు మొన్న స్వాతంత్ర దినోత్సవ సందేశంలో యువత రాజకీయాల్లోకి రావాలి, ఉత్సాహంగా ముందుకు రావాలి అన్నారు. ఆ విషయంలో అది చాలా అవసరం.
యువత రాకపోతే చాలా వైరుధ్యాలు ఏర్పడతాయి మన జీవితంలో కానివ్వండి, మనకు సిద్ధాంతంలో కానివ్వండి. ఈ భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ఆ ఆలోచనలు, కొత్త ఆలోచనలు వస్తేనే బాగుంటుంది. నేను మహారాష్ట్ర గవర్నర్ అయిపోయిన తర్వాత మహారాష్ట్రలో నేను మొత్తం గవర్నర్ రాజ్భవన్ మొత్తం మార్చి పడేసినాను. ఒక మాట అన్నారు మా గవర్నర్ల సమావేశంలో మోడీ గారు, మీరు ఎక్కడెక్కడైతే గవర్నర్గా ఉన్నారో వాళ్ళకు చిరస్థాయికి ఒక చెరగని ముద్ర వేయాలన్నారు. మొత్తం రాజ్భవన్ రీఆర్గనైజ్ చేసి పడేసినాను, రీకన్స్ట్రక్ట్ చేసి పడేసినాను అక్కడ. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే యువత అవసరం చాలా మటుకు. ఆ యువత వచ్చినట్టు అయితే అది బాగా ఉంటుంది. భారత్ అన్న 3 అక్షరాలకి స్వచ్ఛ అన్న 2 అక్షరాలు జోడిస్తే స్వచ్ఛ భారత్ ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవ అనే నినాదాన్ని ఇప్పుడు ప్రజలకు తీసుకెళ్తుంది. ఒక మాట ఆ విషయం. స్వచ్ఛతా హీ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని మేము తమిళనాడులో ఉన్నప్పుడు అప్పుడే వచ్చింది. నా తమిళనాడు బుక్లో కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను నా తమిళనాడులో. పాపం కుమారి జయలలిత గారు చనిపోయినప్పుడు నేనే ఆమెకు చివరి సెల్యూట్ రిపార్ట్కు చేయడం జరిగింది. అక్కడ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. అక్కడ రేఖ గారి నేతృత్వంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఫిల్మ్ యాక్ట్రెస్ రేఖ ఉంది కదా, మన జెమిని గణేష్ గారి కుమార్తె, అక్కడ చాలా బాగా చేసింది ఆమె. తర్వాత ఇక్కడ స్వచ్ఛతా హీ సేవ మొత్తం మళ్ళీ గ్రామంలో గ్రామ పంచాయతీకి అనుగుణంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏదైతే స్వచ్ఛ భారత్ ఉద్యమం ఏ విధంగా చేసినామో అదేవిధంగా ఈ ఉద్యమం కూడా మొత్తం విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది, చేయాలి. విద్యాసాగరరావు గారు, మీరు ప్రపంచాన్ని చాలా దగ్గరగా చూశారు. ఇన్ని దశాబ్దాలుగా మనుషుల్ని, మనస్తత్వాల్ని, చరిత్రను చూస్తున్నారు. మీరు కొన్ని సందర్భాల్లో చరిత్ర సృష్టించే ప్రయత్నం ఇంకా సాగుతోంది. అయితే వ్యక్తుల మధ్య కానీ, సమూహాల మధ్య కానీ భావజాలాలకు అతీతంగా ఒక ప్రేమ, ఒక మమత, ఒక విశ్వాసం ఉంటే అది మీరు ఇందాక మనం అనుకున్న విమోచన, విలీనం కానీ, లేదా దేశాల మధ్య సమూహం అసలు గొడవలు ఉండవు. అలాంటి ఒక ఐడియల్ సొసైటీ, ఒక ఆదర్శ సమాజం కోసం మరి మొత్తం యువత చూస్తుంది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఒకటి, ఎన్నో ఉండొచ్చు, ఎన్నో విధాలు ఉండొచ్చు. ఒకటి ఏమిటంటే మీరన్న ప్రేమ, సమరసత మీరు అన్నారు కదా, ఈ అర్థాలన్నిటి కూడా ఆలోచించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫ్రాటర్నిటీ అనే పదాన్ని తీసుకొచ్చినారు. సౌభ్రాతృత్వం అని 46 నాడు రాజ్యాంగ నిర్మాణ సభకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఆబ్జెక్టివ్ రెజల్యూషనే మన ప్రియాంబుల్, రాజ్యాంగ పీఠిక. అందులో లిబర్టీ ఉంది, స్వేచ్ఛ ఉంది, దాని తర్వాత ఐక్యత ఉంది, యూనిటీ అండ్ ఇది ఉంది. కానీ సౌభ్రాతృత్వం అనే పదం లేదు. యూనిటీ ఉన్నా, లిబర్టీ ఉన్నా, ప్రేమ లేకపోతే ఏం లాభం లేదు. ఒక సైన్యం ఏదో పోయినట్టు పోయినోడు చూడకుండా పోయినట్టుగా ఉంటుంది. అంటే పరస్పర పరస్పరంగా అంగీకారం ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి. ఆ ప్రేమ అనేది ఆయన అర్థం చెప్పింది ఫ్రెటర్నిటీ అని. ఫ్రెటర్నిటీ అనే పదం అందులో చొప్పించడానికి 3 సంవత్సరాలు ప్రయత్నం చేసి జస్ట్ రాజ్యాంగం ప్రచురణ కాకముందే ఈ ఫ్రెటర్నిటీ అనేది మన రాజ్యాంగంలో ఉంది. దానికి కారణం ఆయన. అయితే ఈ ఫ్రెటర్నిటీ అన్న పదాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ఏముంది, స్నేహమే కదా, ప్రేమనే కదా, మరి సౌభ్రాతృత్వం ఏంది, ఫ్రెటర్నిటీ అంటే ఆయన చెప్పినాడు. ఇది ఫ్రెటర్నిటీ. ఆయన కొందరు అన్నారు మీరు ఫ్రెంచ్ రెవల్యూషన్లో కూడా ఉంది ఫ్రెటర్నిటీ అనే పదం, దాన్ని మీరు పెట్టారంటే అది కాదు. బుద్ధుడు చెప్పినటువంటి మెట్టా సిద్ధాంతం, మెట్టా అనేది పాలి భాషలో ఉంటుంది. మెట్టా అనే సిద్ధాంతమే ఈ ఒక ప్రేమ. మెట్టా పాలి భాషలో, దాన్ని సంస్కృతంలో మైత్రి అంటారు. మైత్రి అనేది అది చాలా అవసరం, అది దట్ ఈస్ ఫ్రాటర్నిటీ. అందుకోసమే ఈనాటి యువతకు నా యొక్క సందేశం ఏమిటంటే, ఎక్కడెక్కడనైతే అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు ఉన్నాయో దాని కింద స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ అని పెట్టండి. మీరు స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ పెట్టకపోతే ఈ ఫ్రెటర్నిటీ అనే పదాన్ని ఇంకెవరు దొంగిలించుకోపోతారు. అందరు పెడుతున్నారు. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్లో పెట్టినాం. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. తర్వాత ఇప్పుడు జయస్వామి గారు పెట్టినారు కదా, రామాంజ వారిది, సమతామూర్తి పెట్టినారు. మీరు ఫ్రెటర్నిటీ అనేది ప్రతి యువత రాయాలి. దాని కింద రాయడమే కాకుండా మీరు విగ్రహాన్ని దాని కింద ఏదైనా స్టీల్ ఒకటి పెట్టేయండి. ఇక ముందు భవిష్యత్తులో వచ్చే విగ్రహాలకు కూడా స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం బ్రాకెట్లో రాసి పెట్టాలి. ఈ మధ్యనే మెట్పల్లిలో నేను మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దగా ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని 93లో పెట్టించిన నేను. ఈ ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం ఉంది కదా, దానికి ఒక బెత్తడు కొలిసి దీనికన్నా ఎక్కువ ఉండే విగ్రహం ఉండాలని అక్కడ పెట్టాను. దాని కింద ఈ మధ్యనే 10 రోజుల క్రితం పోయి స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ అని స్టీల్ దాంట్లో రాసినాం.
దాని కింద సౌభ్రతను పెట్టి ఈ పదాన్ని బహుళ ప్రచారం చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. మొన్న మోడీ గారు అక్కడ పోయి ఉక్రెయిన్‌లో పోయి ఏమన్నాడు ఆయన? వాళ్ళకు నివాళులర్పిస్తున్నప్పుడు చెప్పింది, బుద్ధుని ప్లేస్ నుంచి నేను వస్తున్నా అన్నాడు. బుద్ధుడి నుంచి వచ్చినటువంటి మైత్రి అనేది, ఫ్రెటర్నిటీ అనేది మనం ముందుకు తీసుకుపోవాలి. బాగుంది సార్. ప్రేమ, సౌహృదయం, సౌభ్రాతృత్వం అంటే భావజాలాలకు, వైరుధ్యాలకు అతీతంగా వైవిధ్యాన్ని స్వాగతిస్తూ మనుషులందరూ ఒకటిగా సాగేందుకు మన రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ గారు చూపిన ఈ ఫ్రెటర్నిటీని ఒక జీవ మంత్రంగా తీసుకోవాలని మీరు సందేశం అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.